శ్రీ గురుభ్యో నమః. 25వ తారీఖు జనవరి 2026 నాడు 26 రోజు వచ్చేటటువంటి రథసప్తమి యొక్క ప్రాముఖ్యతను మనం ఇక్కడ తెలుసుకుందాం ఈ యొక్క వీడియోలో. ఇక్కడ మనకు మాఘమాసంలో శుక్లపక్షం సప్తమి తిథిని ఈ యొక్క సనాతన ధర్మం లేదా మన యొక్క వేదం అనేది రథసప్తమిగా పరిగణించడం అనేది జరిగినది. ఈ యొక్క రథసప్తమి అనేది చాలా ప్రశస్తమైనటువంటి దినంగా వేదం ప్రస్తావిస్తుంది. ఎందుకంటే ఈ రోజున సూర్యుడు తన యొక్క సప్తాశ్వర రథంపై ఉత్తర దిక్కుగా ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. అంటే సూర్యుని యొక్క రథంలో 7 గుర్రాలు ఉండడం జరుగుతుంటుంది. ఆ యొక్క గుర్రాల పేర్లు మనం గమనించినట్లయితే 1వ గుర్రాన్ని గాయత్రి అని, 2వ దాని పేరు బృహతి అని, 3వ దాని పేరు ఉష్ణిక అని, 4వది జగతి, 5వది త్రిశభ్య, 6వది అనుష్ఠభ, 7వ దాని గుర్రం పేరు పంక్తి. సో ఈ యొక్క 7 గుర్రాలతో కూడినటువంటి రథం మీద సూర్యుడు ఉత్తరాయణ లేదా ఉత్తర దిశగా ప్రయాణం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క ఉత్తరాయణ కాలంలో రథసప్తమి నుంచి సూర్యుడు ప్రయాణం చేస్తుంటాడో పాపకర్మలు చేయకుండా జీవునికి సూర్యుని యొక్క అనుగ్రహం లభిస్తుందని వేదం చెప్తుంది. అయితే ఇక్కడ మనకు రథసప్తమి నాడు మనము కొన్ని ప్రత్యేకంగా ఆచరించవలసినటువంటి నియమాలని వేదం మనకు ఉద్ఘాటించింది. ఏంటి అంటే అవి సమంత్రక స్నానం అనేది ఆచరించడం అందులో మొట్టమొదటిది. ఏంటిది సమంత్రక స్నానం అంటే స్నానం చేసేటప్పుడు ఒక మంత్రాన్ని ఉచ్చరిస్తూ స్నానం ఆచరించడం. సో ఈ యొక్క స్నానం చేసేటప్పుడు రేగుపళ్ళని, జిల్లేడు పళ్ళని తలమించి నుంచి పోసుకుంటూ, అంటే గోరువెచ్చని నీళ్ళతో ఈ యొక్క జిల్లేడు ఆకులను తలపై పెట్టుకొని వాటి మీద రేగుపళ్ళు పెట్టుకొని, సో ఆ గోరువెచ్చని నీళ్ళని నెమ్మదిగా తలపై పోసుకుంటూ ఉంటున్నప్పుడు నెమ్మదిగా ఆ యొక్క నీటితో పాటు ఈ యొక్క రేగుపళ్ళు, జిల్లేడు పళ్ళు అనేవి శరీరం నుంచి కిందికి జారుతూ ఉంటున్న సందర్భంలో సమంత్రక స్నానాన్ని ఆచరించాలి. ఏంటిదా సమంత్రక స్నానం అన్నప్పుడు యజ్ఞ జన్మ కృతం పాపం మయా సప్తమ జన్మషు తన్నే రోగాంచ శోకాంచ ఆకర మయా సప్తమ తత్ జన్మకృత పాపం యచ్చ జన్మాంతరార్జితం మనోవాక్యాయ జన్మచ్చ ధ్యానాదేతే జనైచ్చ పునః ఇది సప్తమిదం పాపం స్నానై సప్తసప్తకే సప్తవ్యాధి సమాయుక్తం పరమాత్ రథసప్తమే అని ఈ యొక్క వేదం ఈ యొక్క శ్లోకాన్ని, ఈ యొక్క మంత్రాన్ని ఉచ్చరించుకుంటూ స్నానం చేయడం అనేది ప్రశస్తమైనదిగా ఉద్ఘాటించినది. ఇది ఈశ్వరుని యొక్క ప్రసాదంగా మనకు లభించినటువంటి ఒక వరం ఇది. అంటే ఈశ్వరుని యొక్క కృప అనేది కొన్ని నైమిత్తిక తిథుల యందు ఈ యొక్క జీవకోటి యందు ప్రసరిస్తుంది. అందులో ఈ యొక్క రథసప్తమి అనేది ఒక విశిష్టమైనటువంటి తిథిగా పరిగణించడం జరిగినది. అయితే ఈ యొక్క స్థానం ఆచరించడం ద్వారా 7 జన్మలలో 7 రకాలుగా జీవుడు చేసినటువంటి పాపాలని, ఆ పాపాలకు సంబంధించినటువంటి జీవుడు పొందబోతున్నటువంటి 7 రకాలైనటువంటి భయంకరమైనటువంటి వ్యాధుల నుండి విముక్తి పొందుటకై ఈ యొక్క మంత్రపూర్వక స్థానం అనేది నివారణ మార్గంగా వేదం అనేది ఉద్ఘాటించడం అనేది జరిగినది. కాబట్టి ఈ యొక్క మంత్రపూర్వక స్థానం అనేది చాలా శ్రేష్టమైనది రథసప్తమి నాడు. తర్వాత మనం గమనించినట్లయితే వేదంలో రవి గ్రహానికి అనేక పేర్లతో స్తుతించడం జరిగినది. సో ఇతను 7 అశ్వాలపై రథంతో కూడుకుని ప్రయాణిస్తాడు కాబట్టి సప్తాశ్వరుడని, అదేవిధంగా ఇతడు మృతతుల్యమైనటువంటి బ్రహ్మాండాన్ని మొత్తం కూడా బ్రతికిస్తాడు కాబట్టి ఇతన్ని మార్తాండుడని, అదేవిధంగా మేఘ రూపంలో వర్షాన్ని కురిపిస్తాడు కాబట్టి ఇతన్ని మిహిరుడని, అదేవిధంగా తన యొక్క సూర్యకాంతి ప్రభావం చేత మొక్కల్లో ఆహార పదార్థాన్ని తయారు చేసి ఆ ఆహార పదార్థాన్ని లోకానికి ఇస్తూ పోషిస్తున్నాడు కాబట్టి సూర్యుని పూషుడని, ఈ విధంగా అనేక పేర్లతో వేదం అనేది ప్రస్తావించడం జరిగినది.
జ్యోతిష్యపరంగా మనం సూర్యుని యొక్క ప్రాధాన్యత గమనించినట్లయితే ఆ నవగ్రహాలకు ఆధిపత్య గ్రహంగా సూర్యుడు ఉంటాడు. అదేవిధంగా సూర్యుని యొక్క కారకత్వాలు గమనించినప్పుడు సూర్యుడు పితృకారకుడు, అదేవిధంగా నయనం కంటికి కారకుడు. అయితే సాధారణంగా ఈ యొక్క రవిగ్రహము సూర్యుడు వృషభ రాశిలో శత్రు స్థానాన్ని, తులారాశిలో నీచ స్థానాన్ని పొందుతుంటాడు. ఎవరి జాతకంలోనైతే రవి ఈ విధంగా శత్రు నీచ స్థానాల్లో ఉన్నట్లయితే వారికి జన్మతః ఆరోగ్య క్షీణత అనేది ఉంటుంది. ఎందుకంటే ఆరోగ్యం భాస్కరాదిత్యం అని వేదం చెప్పబడ్డది. కాబట్టి రవి యొక్క అసాధారణ స్థితి అనేది జాతకునికి ఆయుర్భంగాన్ని లేదా ఆరోగ్య భంగాన్ని కలిగిస్తూ ఉంటుంది. అదేవిధంగా రవి కన్ను కారకుడు కాబట్టి కంటి సంబంధితమైనటువంటి లోపాలు కూడా జాతకునికి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన వేదం సూర్యుని యొక్క ప్రాశస్త్యాన్ని రోజువారీ పరంగా కూడా వివరించింది. అంటే ఒక రోజులో సూర్యుడు ఉదయకాలంలో బ్రహ్మస్వరూపుడుగా, మధ్యాహ్న కాలంలో ఈశ్వర స్వరూపుడుగా, సాయంకాలంలో విష్ణు స్వరూపుడుగా మనకు సాక్షాత్కరిస్తాడని వేదం మనకు చెప్పబడింది. సూర్యుని యొక్క గొప్పతనాన్ని ఆదిత్య హృదయంలో అగస్త్య మహాముని చాలా విశేషంగా వర్ణించడం అనేది జరిగినది. ఆ యొక్క ఆదిత్య హృదయాన్ని పఠించే రాముడు రావణ సంహార యుద్ధం చేయడం అనేది మన అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఈ యొక్క రథసప్తమి నాడు మనము ఎలాంటి ఆహారాన్ని భుజించాలి అంటే సాత్వికమైన ఆహారాన్ని భుజించాలి అంటే ఈరోజు ప్రత్యేకంగా జిల్లేడు ఆకులతోటి, రేగు పండ్లతోటి, గోరువెచ్చని నీళ్లతోటి సూర్యోదయానికి ఉదయాన్నే లేచి మంత్రకపూర్వకమైనటువంటి స్నానాన్ని ఆచరించడంతో పాటు సూర్య నమస్కారాన్ని చేయడంతో పాటు అదేవిధంగా ఈ యొక్క రథసప్తమి నాడు పితృతర్పణాలను వదలడం కూడా ఒక ఆనవాయితీగా శాస్త్రం చెప్పబడింది. ఎందుకంటే రవి పితృకారకుడు. ఈ రోజున ఎవరైతే తమ యొక్క పితరులకు తర్పణాలని ఇస్తారో, ఆర్ఘ్యం ఇస్తారో వారికి పితృదేవుల యొక్క సంపూర్ణ అనుగ్రహ కటాక్షాలు అనేవి లభించి వంశవృద్ధి జరుగుతుందని శాస్త్రం చెప్పడం జరిగినది. అయితే ఈరోజు మనము ఎలాంటి ఆహారాన్ని భుజించాలో కూడా శాస్త్రం చెప్పింది. ఏంటిదంటే బెల్లంతో చేసినటువంటి పొంగలిని ఆహారంగా చిక్కుడు ఆకుల్లో ఉంచి ఫస్ట్ సూర్యునికి నైవేద్యంగా సమర్పించాలి. అదేవిధంగా తర్వాత ఆ యొక్క పొంగలి సంబంధితమైనటువంటి ఆ యొక్క ఆహారాన్ని మనము ఆకులలో పెట్టుకొని తిన్నట్లయితే మనకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. తర్వాత ఆ యొక్క ఆహార పదార్థం అనేది మంచి సాత్వికమైనది కాబట్టి మంచి బుద్ధిని, జ్ఞానాన్ని, తర్వాత విచక్షణ జ్ఞానాన్ని కూడా మనకు సంపూర్ణంగా అందిస్తుందని వేదం ఉద్ఘాటించడం అనేది జరిగినది. ఈ రోజున పితృకర్మల్ని చేయడం కానీ లేదా పితృలకు ప్రపితామహులకు పితరులకు ఆర్ఘ్యం సమర్పించడం అనేది చాలా శ్రేష్టమైనటువంటి రోజుగా ఇక్కడ మనకు చెప్పడం అనేది జరిగినది. అంటే సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవ స్వరూపుడై ఈ యొక్క లోకానికి సాక్షాత్ అనేక రకాలైనటువంటి వరములు ప్రసాదిస్తున్నాడు. ఎవరైతే సూర్యోదయం కన్నా ముందే లేచి స్నానాదులు ఆచరించుకొని సూర్య నమస్కారాన్ని చేసుకుంటారో వారికి సంపూర్ణమైనటువంటి సూర్య అనుగ్రహం అనేది కలుగుతుంటుంది. కాలమే ఈశ్వర రూపుడై సూర్యుని రూపంలో ఈ యొక్క లోకానికి, లోకంలో ఉన్నటువంటి జీవకోటికి ప్రత్యక్షంగా దర్శనమిస్తున్నాడు. సూర్యుడే ఈశ్వర స్వరూపుడు, కాలమే సూర్యుని రూపంలో ঈশ্বর রূপমলো বাস্তু শান্তির জন্য এবং ঘরের সুখ সমৃদ্ধি বজায় রাখতে এই মন্ত্রটি পাঠ করা হয়। ওম নমো ভগবতে বাস্তুপুরুষায় মহাবল পরাক্রমায় সর্বাধিষ্ঠানায় సర్వహితాయ నమస్తే నమః। మన యొక్క ఉన్నతికి, మన యొక్క సద్గతికి, మన యొక్క అభ్యున్నతికి సూర్యుడు ప్రధానమైనటువంటి కారకంగా మనకు సహాయపడుతున్నాడు. మరి అలాంటి సూర్యుని యొక్క మహోన్నతమైనటువంటి రోజైనటువంటి రథసప్తమి నాడు మనం ఉదయాన్నే లేచి స్నానాదులు ఆచరించి
సమంత్రకపూర్వకమైనటువంటి మంత్రపూర్వక స్నానాన్ని ఆచరించడం. అంటే మీతో పాటు మీ యొక్క ఇంటిలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, చిన్నపిల్లలు అందరూ కూడా ఈ విధంగా సమంత్రకపూర్వమైనటువంటి స్నానాన్ని ఆచరించినట్లయితే ఆరోగ్యం ప్రసాదించబడుతుంది. ఎందుకు? వేదం ఆరోగ్యం భాస్కరాదిత్యం అని చెప్పబడింది. కాబట్టి ఆరోగ్యం అనేది మనకు సూర్యుడి నుంచే లభించడం అనేది జరుగుతుంటుంది. సో కాబట్టి రథసప్తమి నాడు మీరు చేసేటటువంటి ఏ చిన్న పూజ అయినా, ఏ చిన్న ఆరాధన అయినా, ఏ చిన్న అర్చనైనా అది సూర్యుని కోసం చేసినట్లయితే అది మహోత్కృష్టమైనటువంటి ఫలితాన్ని మీకు అందిస్తూ ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అనేది లేదు. మరి ఈ యొక్క రథసప్తమి నాడు ఆదిత్య హృదయాన్ని చదువుకోవడం, ఆదిత్య హృదయాన్ని పఠించడం కూడా చాలా శ్రేష్టమైనటువంటి ప్రక్రియ. ఎందుకంటే ఆదిత్య హృదయాన్ని చదువుకొని చాలామంది మంచి మంచి ఫలితాలు పొందారు. సో కాబట్టి మనకు కూడా మంచి శుభకరమైనటువంటి ఫలితాలు అనేవి ఆదిత్య హృదయ పఠనం ద్వారా లభిస్తుంటాయి. అదేవిధంగా సూర్య శ్లోకాన్ని కూడా చదవడం చాలా ఉత్తమం. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాదుతం తమోఘ్నం సర్వ పాపాగ్నం ప్రణతోస్మి దివాకరం అనేటటువంటి సూర్య శ్లోకాన్ని చదువుకోవడం కూడా చాలా ఉత్తమము. సూర్యుడు ఆత్మకు కారకుడు కాబట్టి సూర్యారిస్య సంప్రాప్తేతు సూర్య పూజాంచకారయేత్ సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతే అనేటువంటి శ్లోకాన్ని చదువుకోవడం ద్వారా మనకు సూర్యుడు ఆత్మశాంతిని, మనశ్శాంతిని కూడా కలిగజేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి రథసప్తమిని సనాతన ధర్మం అనేది చాలా శ్రేష్టమైనటువంటి తిథిగా పరిగణించడం జరిగినది. ఈరోజు ఆ యొక్క సూర్యుడు తనకున్నటువంటి సప్తాశ్వర రథం మీద దక్షిణాయన నుంచి ఉత్తరాయణ దిశగా కదులుతూ ఉంటాడు. ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలంలో రథసప్తమి రోజు నుంచి సూర్యుని ఆరాధన ఎవరైతే చేస్తారో వారికి ప్రపితామహుల యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా నెరవేరడం అనేది జరుగుతూ ఉంటుంది. సూర్యుడు ప్రత్యక్ష ఈశ్వర స్వరూపుడై కాలానికి ప్రతిరూపంగా అతను మనకు రోజు దర్శనమిస్తూ ప్రతి కాలంలోనూ భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో కూడా సూర్యుని యొక్క అనుగ్రహం అనేది మీకు సంపూర్ణంగా ఉండాలి అంటే రోజు సూర్యారాధన చేయడం అనేది చాలా శ్రేయస్కరమైనటువంటి ప్రక్రియ. కాబట్టి ఈ రథసప్తమి నాడు అందరూ కూడా ఈ విషయాలని పరిగణలోకి తీసుకొని మీ కుటుంబ సభ్యులతో సహా మీ యొక్క ఇంటిలో మంత్రపూర్వకమైనటువంటి స్నానాన్ని ఆచరించి ఆ యొక్క జిల్లేడు ఆకులతోటి, రేగుపళ్ళతోటి స్నానం ఆచరించి సూర్య నమస్కారాలని పాటిస్తూ ఆ యొక్క సూర్య భగవానుని యొక్క ప్రత్యక్ష నారాయణ స్వరూపుడైనటువంటి ఈశ్వర స్వరూపుడైనటువంటి ఆ యొక్క కాలాన్ని తన యొక్క సూర్యకిరణాల చేత కుంభావించేటటువంటి ఆ యొక్క సూర్యగ్రహం యొక్క అనుగ్రహం మీ అందరికీ సంపూర్ణంగా ఈ రథసప్తమి నాడు కలగాలని మీ కుటుంబ సభ్యులతో సహా మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనసా వాచా కర్మన కోరుకుంటూ అందరికీ కూడా ఈ యొక్క రథసప్తమి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ సూర్య భగవాను యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మీ మీద ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా మరొక్కసారి రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యోస్మి. అందరూ కూడా ఈ యొక్క విషయాలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.